అంగడైంది. మంచిగా కడుక్కోవాలి. వైన్తో చికెన్ రెసిపీ చేస్తున్నా, ఎట్లుంటుంది చూద్దాం. గ్యాస్ ముట్టించుకొని చికెన్ పెట్టుకుందాం. అసలు గ్యాస్ రేట్ తక్కువ ఉంది, మనకి ఎక్కువ ఉంది సార్, ఎక్కువ ఉంది. మనము వీడియో తీసే లొకేషన్కి వెళ్ళేసి ఉంటుంది. నేను ఇది అడక్కడానికి బయటకు పోయినా. బయటకు పోతే ఆ డిస్టెన్స్ నుంచి ఈ డిస్టెన్స్ వరకు వాసన వస్తుంది. అంత దూరం దాకా వాసన వస్తుంది. ఇది వైన్తో చేసిన వాసన, కానీ టేస్ట్ స్మెల్ కిరాక్ వస్తుంది. ముక్క ఆల్మోస్ట్ ఉడికిపోయింది, కానీ కొంచెం వాటర్ ఉన్నాయి. మనము ఇది ఫ్రై లెక్క చేస్తున్నాం కాబట్టి, అంటే ఫ్రై అంటే నూనెలో గొలుచుది కాదు, జస్ట్ ఇది డిప్ ఫ్రై కాకుండా నార్మల్ ఫ్రై చేస్తున్నా. వాటర్ వేయకుండా నార్మల్ ఫ్రై చేస్తున్నా కాబట్టి ఈ వాటర్ ఇంకిపోయేదాకా ఇట్లా చేస్తా. అంటే టేస్ట్ మిస్ కాదు, మనకి టేస్ట్ దానిలో యాడ్ కావాలి. అందుకోసమని ఇంకా మరగ పెడతా. ఘోరం ముట్టుకుంటూ ఇచ్చుకోవాలి, అట్లా చేస్తా. ధనియాల పౌడర్, పసుపు, ఉప్పు తగినంత తీసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇంత కారం పొడి, ముక్కి ఇట్లు ఉడికిందో చూద్దాం. అంగడైంది. చీస్. తిడతారు మా వాళ్ళు నన్ను. టేస్ట్ చేద్దాం. అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే, అచ్చ తెలంగాణ భాషలో చెప్పాలంటే, టేస్టీగా స్పైసీగా గుద్దాలు ఉంది. రావద్దని కాదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాట్లాడతాలో చెప్పండి.